ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 28వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ శుద్ధ ద్వాదశి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:22 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 005. ఈరోజు 5వ రోజు. రూపకర్త గాజుల సత్యనారాయణ గారు, పెద్ద బాల శిక్ష రచయిత. ఈరోజు నుంచి మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం 1వ శ్లోకం నుంచి 5 శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. అర్జున విషాద యోగం. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ధృతరాష్ట్ర ఉవాచ. మొట్టమొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవా మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయునితో, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధము చేయుటకు సన్నద్ధులై ఉన్న వారందరూ నా కుమారులు మరియు పాండవులు ఏమి చేయుచున్నారు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. అప్పుడు సంజయ్ వాచ. 2వ శ్లోకం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా ప్రవచనమబ్రవీత్. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అప్పుడు సంజయుడు అన్నాడు, ఓ రాజా, కురుక్షేత్రంలో వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యమును చూచి నీ కుమారుడు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వచ్చి ఈ విధంగా చెబుతున్నాడు. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చ వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, ధీమంతుడైన నీ శిష్యుడు దృష్టద్యుమ్నునిచే ఎంతో నేర్పుగా కూర్చి నిలబడిన పాండవ సైన్యమును ఒక్కసారి చూడుము. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఆ సైన్యంలో భీమార్జునులతో సమానులై యుద్ధము చేయగల శూరులైన యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వీర మహారథులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానా కాశీరాజశ్చ వీరవాన్. దుష్టకేతుశ్చేకితానా కాశీరాజశ్చ వీరవాన్
పురుజిత్కృంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవా. ఇంకా దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులు కూడా మరెందరో ఉన్నారు. ఇక రేపటి పాఠంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. భగవద్గీత పారాయణం రేపటి రోజున మరికొన్ని శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యాలను తెలుసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.